కైలాస మానస సరోవర యాత్రకి రావాలంటే మీరు ఆల్రెడీ చెప్పారు డాక్యుమెంట్స్ కొన్ని ఫాలో అవ్వాలి అండ్ అలాగే హెల్త్ డాక్యుమెంట్స్, దాంతోపాటు ఫిజికల్గా మెంటల్గా ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే ఒకటి పాస్పోర్ట్, దాంతోపాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండము, హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా చూడడం అనేటువంటిది గమనిస్తే ఇదంతా కూడా మే నుండి మొదలై మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు సాగేటువంటి యాత్ర. ఇప్పుడు మనం డిసెంబర్ ఎండింగ్, జనవరిలో ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఈ 5 నుంచి 6 మాసాలు కూడా ఈ కైలాష్ యాత్రకి వెళ్ళే కంటే ముందే ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ ప్రాణాయామము, శాంభవి ముద్ర, అదేవిధంగా క్లోజ్డ్ మౌత్తో ఎవరితో మాట్లాడకుండా చేసేటువంటి ఒక లాంగ్ వాకింగ్, ఇవి మన లంగ్ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడుతూ మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినా సరే శ్వాస సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రాకుండా మనం ప్రశాంతంగా కైలాస యాత్ర చేయడానికి సహకరిస్తూ వస్తాయమ్మా. కైలాస యాత్రకి వెళ్ళాలనేటువంటి యొక్క ఏజ్ లిమిట్ వారైనా సరే, ఈవెన్ 20 to 30 ఇయర్స్ ఉన్నా, 65 to 75 మధ్యలో ఉన్నా సరే, ఇక్కడ ఏజ్ అనేటువంటి క్రైటీరియా కాదు. మన బాడీని, మన సబ్కాన్షియస్ మైండ్ని ఎంత ఫిజికల్గా ఎంత మెంటల్గా మనం ఫిట్ చేసుకున్నామనేటువంటి దాని మీద మన కైలాస యాత్రలో వెళ్తే పడేటువంటి యొక్క ఇబ్బందులు పడకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు అని చెప్పచ్చు. సో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కైలాష్ మానస సరోవర యాత్రకి చాలా మేజర్ రోల్ ఫాలో అవుతుందని చెప్పచ్చు. అట్లీస్ట్ ఒక 3 to 4 months ముందు మనం ఇలా యోగా లాంటివి, ప్రాణాయామము, ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ఫిట్గా ఉండొచ్చమ్మా.